మన తెలంగాణలోని మెదక్ జిల్లాలో ఉన్న ఈ టెంపుల్ కి వచ్చి ఏదైనా కోరుకుంటే మాత్రం అది ఖచ్చితంగా నెరవేరుతుంది. ఈ రోజు మంచి ఎండలో మా ఫ్రెండ్స్ అందరం కలిసి మెదక్ జిల్లాలో ఉన్న ఏడుపాయల వనదుర్గ భవాని టెంపుల్ కి అయితే వెళ్తున్నాం. ఈ టెంపుల్ మనకి హైదరాబాద్ నుంచి జస్ట్ 72 కిలోమీటర్స్ మాత్రమే. టెంపుల్ రీచ్ అవగానే అక్కడే నదిలో అయితే స్నానం చేసాం. సమ్మర్ కాబట్టి నదిలో అయితే అంత వాటర్ అయితే లేదు. నార్మల్ సీజన్ లో అయితే చాలా వాటర్ ఉంటాయి. స్నానం చేయడం అయిపోగానే ఇంకా దర్శనం చేసుకుందాం అని అయితే స్టార్ట్ అయ్యాం. అసలు ఈ టెంపుల్ ని ఏడుపాయలుగా ఎందుకు పిలుస్తారంటే ఇక్కడ ఉన్న మంజీరా నది ఏడుపాయలుగా విడిపోయి అది మళ్ళీ ఇక్కడే కలిసి మళ్ళీ గోదావరిలో అయితే కలిసిపోతుంది. ఇక్కడ ఉన్న ఏడు పాయల్లో ఒక పాయ అయితే అమ్మవారి పాదాలను తాకుతూ వెళ్తుంది. అందుకే ఈ టెంపుల్ ని ఏడుపాయలుగా పిలుచుకుంటారు. నేను ఈ టెంపుల్ కి లెక్కలేనన్ని సార్లు వచ్చాను. ఇక్కడే స్వయంభూగా వెలిసిన వనదుర్గ అమ్మవారు అయితే చాలా అంటే చాలా పవర్ఫుల్. ఇక్కడికి వచ్చే భక్తులందరూ ఫస్ట్ అయితే అమ్మవారికి బోనం అయితే చేసి ఇక్కడ అయితే సమర్పిస్తారు. తర్వాత వెళ్లి అమ్మవారిని దర్శనం చేసుకుంటారు. తర్వాత వాళ్ళు తెచ్చిన కోళ్లను మేకలను కోసి అక్కడే వండుకొని తింటారు. మీరు ఈ టెంపుల్ కి సండే రోజు గానీ ఇంకా మంగళవారం రోజు గానీ లేదా అమావాస్య రోజు గానీ వెళ్తే మాత్రం చాలా రష్ ఉంటది. ఇక్కడ ప్రతి ఏడాది శివరాత్రి టైంలో జరిగే జాతర మాత్రం చాలా బాగుంటుంది. ఇక్కడ టెంపుల్ పక్కనే అమ్మవారికి సమర్పించిన చీరలు కూడా అమ్ముతున్నారు. ఇక్కడ అమ్మవారి టెంపుల్ తో పాటు పక్కనే ఉన్న కొండ మీద ఇంకా టెంపుల్స్ కూడా ఉన్నాయి. ఫస్ట్ కొండ మీదకి వెళ్ళగానే మనకి ఎల్లమ్మ టెంపుల్ అయితే కనిపిస్తుంది. అక్కడ నుంచి కొంచెం పైకి వెళ్తే ఇంకొక అమ్మవారి టెంపుల్ అయితే కనిపిస్తుంది. ఇంకా పైకి వెళ్తే మనకి కొండల మధ్యలో అయితే జ్యోతజ్ఞ ముని ఆలయం కూడా కనిపిస్తుంది. ఈ ముని ఆలయం పక్కకే ఒక దారి అయితే ఉంటుంది పైకి. ఆ దారి గుంటా పైకి ఎక్కితే మనకి ఏడుపాయల వ్యూ పాయింట్ అయితే కనిపిస్తుంది. నేనైతే ఆ వ్యూ పాయింట్ మీకు చూపించడానికి మాత్రమే పైకి వెళ్తున్నా. మీరైతే అస్సలు వెళ్ళకండి. ఎందుకంటే అక్కడ చాలా పెద్ద కొండలు ఉంటాయి. కాలు కొంచెం జారిపోయినా కిందికి అయితే పడిపోతారు. అక్కడే చాలా సేపు ఫ్రెండ్స్ తో ఎంజాయ్ చేసి ఇంకా నైట్ అయితే ఇంటికి రిటర్న్ అయిపోయాం.